ఈయన కూడా రాజు కదా, పక్కనున్న దేశాల దగ్గరికి పోయి నాకు ఆపద వచ్చిందయ్యా, నాకు సహాయం చేయి, రేపొద్దు నీకు సహాయం చేస్తానని పక్క దేశాలను అడగొచ్చు కదా, తెలిసిన రాజులను అడగొచ్చు కదా. అందుకే బైబిల్లో స్పష్టంగా ఒక మాట ఉందండి. 108వ కీర్తనలోను 118వ కీర్తన 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. 12వ వచనంలో ఏంటి అని అంటే, రాజులను నమ్ముకొనుడి కంటే, మనుషులను నమ్ముకొనుడి కంటే, హల్లెలూయా, ఈయన అది చేసి చూపించాడు. ఏంటి అనంటే, నేను రాజులను నమ్ముకోవడం కాదు. హిజ్కియా కూడా మరణకరమైన రోగం వచ్చినప్పుడు వైద్యుల దగ్గరికి పరుగులు పెట్టలేదు. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆ దేశంలో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి వైద్యులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి పరుగులు పెట్టలా. మనుషుల యొక్క సహాయం కోసం ఆయన పరుగులు పెట్టలేదు, కానీ ఆయన మొట్టమొదటి దేవుడి వైపు చూశాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నువ్వు మొదట ఆలోచన దేవుడి వైపు ఉంటే ఆయన ఏం చేస్తాడు అని అంటే, ఏదో ఒక రూపంలో నీకు సహాయం చేస్తాడండి ఖచ్చితంగా. స్తోత్రం కలుగునుగా. ఏదో ఒక దిక్కు నుంచి ఆయన నీకు సహాయం పంపిస్తాడు. కానీ మొదటి ఆలోచన మనుషుల మీద కాదు, కానీ ఎవరి మీద ఉంచాలి మన ఆలోచన?